సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు రాంబాబు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ట్యాక్సీ డ్రైవర్. నేను ఎక్కడ ఉంటారు సార్ మీరు? మాది ఏలూరే లోకల్. సో ఎట్లా ఉంది సార్ డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లా ఉంది? డ్రైవింగ్ ఫీల్డ్ అయితే ఏం బాగాలేదండి. రోడ్లు అవి బాగాలేదు. రోడ్లు బాగుంటే కొద్దిగా బాగుంటుందని ఆలోచిస్తున్నాం. వెహికల్స్ కూడా పాడైపోతాయండి. వెస్ట్ గోదావరిలో ఏ ఊరు వెళ్ళినా రోడ్లు బాగాలేదండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకోటి మీ డ్రైవర్స్కి అంటే ఏదో 10,000 ఏదో ఇస్తున్నారట. ఇచ్చినా మాకు అది యూజబుల్ అనిపించట్లేదండి. ఎందుకంటే వేరే స్టేట్లోనేమో ఆయిల్ తక్కువ ఉంది, ఈ స్టేట్లో ఆయిల్ ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉంది. ఆంధ్ర తెలంగాణ తక్కువ ఉంది, కర్ణాటక 11 రూపాయలు తేడా ఉందండి ఆయిల్. దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఏం తగ్గిస్తే కనుక బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏలూరే కదా, లోకలే కదా. సో ఎట్లా ఉంది మరి గత 5 సంవత్సరాలుగా ఏలూరు ఏమైనా అభివృద్ధికి నోచుకుందా? ఏం సెంటర్ పార్కింగ్ అయి పెట్టి లైట్లు పెట్టారండి. అది తప్ప ఇంకేం అవలా. సెంటర్ డివైడర్స్ కట్టడం, లైట్లు పెట్టడం తప్ప మెయిన్ సమస్యలు ఎవరు తీర్చట్లా. ఎవరైనా సరే ఏమున్నాయి సార్ ప్రధానంగా సమస్యలు? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు రైల్వే లో బ్రిడ్జ్ ఉందండి. కంటిన్యూస్ వాటర్ పోతూనే ఉంటుంది. అక్కడ పడిపోతున్నారు జనాలు. ఎవరో పట్టించుకోవట్లా. ఎంపీ గారు పట్టించుకో, ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోవట్లా. అది కూడా చేయట్లే ఎవరో. గత ప్రభుత్వంలో చేయలేదు, ఈ ప్రభుత్వంలో కూడా చేయలే. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే కృష్ణా కెనాల్ ఉంది. ఆ కెనాల్లో ఎప్పుడు వాటర్ ఉండదండి. మొత్తం డస్ట్ తప్ప ఏం ఉండట్లేదు అందులో. ఓ చెత్త చెదారం అంతా వేసేస్తున్నారు. ఒకసారి మేము గతంలో ఈ మేరియర్ కూడా చెప్పామండి. ఆ వాటర్ అందరూ వాడుతున్నాం కదండి, అంత డస్ట్గా ఉంటే ఎలాగని కూడా చెప్పాం. మీకు క్లీన్ చేయిస్తున్నారని ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుందండి. అది బయట తీస్తున్నారు, ఆ డస్ట్ పట్టుకెళ్తారు, అక్కడే ఉంచేస్తున్నారు. అది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండట్లేదు. జాగ్రత్తగా ఉండట్లా సార్. మరి ఇంకా చూసుకుంటే ప్రధానంగా మీ ఇక్కడ ఆంధ్రాకి రాజధాని లేకపోవడం, ఇంకో అంటే 3 రాజధానుల మీద చూసుకున్నాం, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పడం, ఇండస్ట్రియల్ రాకపోవడం. సో ఎట్లా చూస్తారు? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అది ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఏమి లేదు, వచ్చినాయి వెనక్కి వెళ్ళిపోయింది. అదైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. 3 రాజధానులు అంటే ఏదో ఒక చోట ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఒక కుటుంబానికి 3 అమ్మలు 3 నాన్నలు ఉంటే బాగోదు కదండి. అది మా ఆలోచన. అది ఇక్కడ ఒకటి ఉంటే ఏదైనా ఇండస్ట్రియల్లోనే వస్తాయి కదా. ఇండస్ట్రీలోనే వస్తుంది. ఏమీ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతామండి? మద్యపాన నిషేధం అయిందంటే మద్యపాన నిషేధం అవలా దాని గురించి నాకు ఐడియా లేదండి మనకి. సార్ మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. సో ఏలూరు పార్లమెంట్ నుండి చూసుకుంటే ప్రధానంగా 2 అభ్యర్థులు ఉన్నారు. గతంలో కూడా ఎంపీగా శ్రీధర్ బాబు గారు ఎవరు ఉండే. సో మరి ఎట్లా అనిపించింది పాలన? బాగానే ఉంటుంది, కానీ డెవలప్ ఏం చేయట్లేదండి. ఎక్కువ సంక్షేమాలకి ఎక్కువ చూస్తున్న అలవాటు అయిపోయింది జనాలు. ఎవరికి సంక్షేమం వల్ల అప్పు కూడా అవుతుంది కదా. బాగా అప్పులు అవుతాయండి. మనమే కట్టాలి, మనమే పడిపోద్ది కదండి ట్యాక్స్ రూపంగా. ఇప్పుడు అలాగే మేము కరెంటు బిల్లు కడుతున్నాము, విపరీతంగా ఛార్జీలు పెరిగిపోయినాయి. అలాగే ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్. సో మరి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ఈసారి? మార్పు అంటే జనాలు ఎవరిష్టం వాళ్ళండి. అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం ఎవరు మాట్లాడుకుంటారు కదా. సో ఏమంటున్నారు? మార్పు ఏమైనా కావాలంటున్నారా? మళ్ళీ జగన్ ప్రభుత్వమే అంటున్నారు. చాలా మంది జగన్ ప్రభుత్వం వస్తా అంటున్నారండి. తర్వాత ఎవరిష్టం వాళ్ళది. మరి ఏలూరు నుండి కూడా 2 అభ్యర్థులు ఉన్నారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, అటు సునీల్ యాదవ్ గారు. సో మరి ఎవరు రావచ్చు అంటారు సార్ ఇద్దరులో? టీడీపీ కూటమి ఒకటి కలిసి, అది ఐడియా లేదండి నాకు. టీడీపీ కూటమి ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. సో ఈ కూటమి అందరు కలిసి వస్తున్నారు, ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఈసారి? ఏం ఐడియా లేదు నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ.